రైతులకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలంటూ కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లాలో ఈ మేరకు చేపట్టిన ఆందోళనతో స్థానిక బ్యాంకులను చుట్టుముట్టారు. దాంతో స్పందించిన బ్యాంకు అధికారులు రుణమాఫీ కంటే అధికంగా తీసుకున్న పైకం మొత్తాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. వడ్డీలకు తీసుకొచ్చి బ్యాంకుల్లో చెల్లించి వేచి చూస్తున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మిగతా డబ్బు కట్టాలంటే ప్రైవేట్గా అప్పులు తెచ్చి కట్టినాం, అయినా మాది ఇంతవరకు రుణమాఫీ కాలేదు. చేస్తా అంటారు, బడ్జెట్ మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే డబ్బు కాలేదు. ఈ కలెక్టర్ ఆఫీస్ పోయి చూస్తాం, కలెక్టర్ వినమించినాం. గత 15-20 రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణి కార్యక్రమంలో పెట్టినాం. ఈ రసీదులకు ప్లస్ కట్టిన రిసిప్ట్లు కూడా ఉన్నాయి. ఇంతవరకు మాకు ఏ ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. గతంలో కేసీఆర్ చేసినప్పుడు కూడా కాలేదు, వాళ్ళకి మళ్ళీ అయినాయి ప్లస్ మళ్ళీ అవుతారు, కానీ మాకు అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. మాకు దయచేసి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఈ 2 లక్షల పైన రుణాలను మాఫీ, కుటుంబానికి ఒక 2 లక్షలైనా సరిపోతాయి, మాకు మాఫీ చేయాలని రైతు పక్షాన కోరుతున్నాము. రైతు బంధు 2 ఫసలు ఇంతవరకు ఇవ్వలేదు, పోయిన వానాకాలంలో ఇవ్వలేదు. ప్లస్ యాసింగ్ నాట్లు ఇస్తున్నారు, పెట్టుబడి సాయం లేక ప్రైవేట్ అప్పులు చేస్తున్నారు. కాబట్టి ఆ రైతు బంధు సాయం ప్లస్ రుణమాఫీ చేస్తే మాకు రైతులకు మంచి జరుగుతుంది, న్యాయం చేసినట్టయితే అని సభ రైతుల పక్షాన